కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం వద్ద కలకలం రేగింది. తుంగభద్ర డ్యాం గేట్ కనిపించట్లేదు. 19వ గేట్ కనిపించకపోవడంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చైన్ లింక్ తెగిపోవడంతోనే గేటు కొట్టుకుపోయినట్లు గుర్తించారు. రాత్రి 11 గంటల నుంచి చైన్ లింక్ కనిపించట్లేదు. అయితే గేట్ కొట్టుకుపోయిందా, అక్కడే ఉందా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మిగతా గేట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు కర్ణాటక ఇరిగేషన్ అధికారులు. మరోవైపు తుంగభద్ర డ్యాం నుంచి రాత్రి 5 గంటల్లోనే 75,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సీజన్లో తుంగభద్రకు భారీగా వరద పోటెత్తింది. గత ఏడాది డ్యాంలోకి కేవలం 114 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కానీ ఏడాది పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు తుంగభద్ర డ్యాంలోకి 249 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ఇందులో 104 టీఎంసీలను నిల్వ చేశారు. కాలువకు 25 టీఎంసీలు వదిలారు. మిగిలిన 120 టీఎంసీలను డ్యాం గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకి వదిలేశారు. ఏటా తుంగభద్రలో పూడిక పేరుకుపోతుండటంతో డ్యాం నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేందుకు అధికారులు ట్రై చేశారు. 19వ గేటు మూసే టైంలో చైన్ లింక్ తెగింది. దీంతో టెన్షన్ పడుతున్నారు డ్యాం అధికారులు. సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ, ఎస్సీ, ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్ల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెషర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి. కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో 90,000 క్యూసెక్ల నీరు వరకు కూడా క్రిందకి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది.